Good afternoon, everyone. So, in the real analysis లో మనకు ఈ ఫోర్త్ యూనిట్ రైమన్ ఇంటిగ్రేషన్ టాపిక్లో షార్ట్ ఆన్సర్ టైప్ థీరమ్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ థీరమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం డిస్కస్ చేద్దాం. సో అందులో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ షార్ట్ ఆన్సర్స్లో ఈ వీడియోలో నేను 3 థీరమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 3లో మనకు ఎగ్జామ్లో ఒకటి కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ థీరమ్స్, మన ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఫస్ట్ థీరం చూడండి. ప్రూవ్ దట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఇస్ ఏ రైమన్ ఇంటిగ్రేబుల్ అన్నాం. ప్రూవ్ దట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఇస్ ఏ రైమన్ ఇంటిగ్రేబుల్ అంటున్నాం, ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏమన్నాడు, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ అన్నాడు. అంటే ఎఫ్ అనే ఒక ఫంక్షన్ని మనం తీసుకున్నట్లయితే ఆ ఫంక్షన్ ఏ కామా బిలో కంటిన్యూస్ అవుతే ఆ ఫంక్షన్ అనేది రైమన్ ఇంటిగ్రేబుల్ అవుతుందని ప్రూవ్ చేయమంటుండ అనమాట. అంటే సో ముందు ఎఫ్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఇచ్చింది, రాసుకుంటున్నాం. ఇక్కడ ఏమిచ్చిండు, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఏ కామా బి అని ఇవ్వడం జరిగింది. అంటే యాజ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, ఇట్ ఈస్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి. మనకు సెకండ్ యూనిట్లో కొన్ని థీరమ్స్ ఉన్నాయి అనమాట. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ యూనిఫామ్ కంటిన్యూస్ ఫంక్షన్ అని మనకు కొన్ని థీరమ్స్ ఉన్నాయి సెకండ్ యూనిట్లో. సో అకార్డింగ్ టు దట్ సెకండ్ యూనిట్ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఎఫ్ అనేది కంటిన్యూస్ అని ఏ కామా బి అవుతే ఎఫ్ అనేది యూనిఫామ్ కంటిన్యూస్ అని ఏ కామా బి అవుతుంది. సో మనకు యూనిఫామ్ కంటిన్యూటీ డెఫినేషన్ ఉంది సెకండ్ యూనిట్లో. ఏంటంటే బై ది డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్ కంటిన్యూటీ, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఏ కామా బి అయితే మోడ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ లెస్ దెన్ డెల్టా, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అని మనకు డెఫినేషన్ ఉందన్నమాట. ఇది ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్ కంటిన్యూటీ, ఓకే? డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్ కంటిన్యూటీ. కానీ మీరు ఈ డెఫినేషన్ని చూసి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ ప్రూఫ్ కోసం మిడిల్లో ఈ డెఫినేషన్ని రాయడం జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి రాస్తున్నాం, నెక్స్ట్ స్టెప్స్ ఎక్కడి నుంచి రాస్తున్నాం అని తెలియడం కోసం మనం ఏం చేస్తున్నాం, ముందుగా ఈ డెఫినేషన్ని రాస్తున్నాం క్లారిటీ అండ్ క్లియర్ కోసం అనమాట, ఓకేనా? సో ఇక్కడ వరకు ఏం చేసినాం చూడండి, ఇచ్చిందే రాసుకున్నాం. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ ఏ కామా బి, దెన్ ఎఫ్ ఈజ్ యూనిఫామ్ కంటిన్యూటీ అండ్ ఏ కామా బి, దెన్ వి రోట్ హియర్ యూనిఫామ్ కంటిన్యూటీ డెఫినేషన్, రైట్? దెన్ సో ఎఫ్ అనేది రైమన్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేయాలి మనం. అంటే ఇక్కడ పి అనే ఒక పార్టీషన్ని తీసుకున్నట్లయితే లెట్ పి బి ఏ పార్టీషన్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ గివెన్ యాజ్ పి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ T0 T1 T2 T3 రాష్ట్రం, దీన్ని x0 x1 x2 xn మైనస్ 1 xn అని కూడా రాసుకోవచ్చు అనమాట. కింద మనం x అని యూజ్ చేసినాం, కానీ ఇక్కడ T అని రాయడం జరిగింది. కొంచెం మిస్టేక్ ఉంది. మిస్టేక్ అంటే మనం T0 T1 T2లో రాయడం జరిగింది, కాకపోతే అది x0 x1 x2లలో రాసుకోండి. సో ఎఫ్ అనేది కంటిన్యూటీ అంటే ఏదైనా ఫంక్షన్ కంటిన్యూస్ ఉందంటే ఆ ఫంక్షన్ బౌండెడ్ అవుతుంది. ఫంక్షన్ బౌండెడ్ అయింది అంటే ఎఫ్ అనే ఫంక్షన్ బౌండెడ్ అయిందంటే ఇట్స్ అటెన్స్ ఇస్ మ్యాక్సిమం అండ్ మినిమం. అంటే ఏదైనా ఫంక్షన్ కంటిన్యూస్ అవుతే బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అయిందంటే దానికి ఒక మ్యాక్సిమం ఒక మినిమం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం మైనస్ మినిమం అనేది ఆల్వేస్ లెస్ దెన్ ఎప్సిలాన్గా ఉంటుంది. సో మనం ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ ఎందుకు రాసుకున్నాం అంటే ఎప్సిలాన్ అనేది వెరీ స్మాలెస్ట్ వాల్యూ అనమాట. సో స్మాలెస్ట్ వాల్యూ డివైడెడ్ బై ఎనీథింగ్ ఇంకా స్మాలే వస్తుంది కాబట్టి మనము ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ముందల ప్రూఫ్లో బి మైనస్ ఏ అనేది క్యాన్సిల్ అవ్వడం కోసం మనం ఈ ఎప్సిలాన్ని ఏ రకంగా అయినా మాడిఫై చేసుకోవచ్చు. మనం ఈ మాడిఫికేషన్స్ అనేవి ఫస్ట్ యూనిట్లో కొన్ని థీరమ్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది, ఎందుకు ఈ విధంగా రాస్తాం అనేది, ఓకేనా? సో క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అని రాయడం జరిగింది. ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ అంటే సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, స్మాల్ ఎంఆర్ అంటే ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట, ఓకేనా? నెక్స్ట్ సో
ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేయాలి అంటే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేస్తే ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేయొచ్చు అనమాట. మనం లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం ప్రకారం ఏమి ఎక్స్ప్లెయిన్ చేసినాం అక్కడ, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయితే ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేసినాం కదా. అంటే ఎఫ్ రైమాన్ ఇంటిగ్రేబుల్ అయిందంటే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తుందని దాని మీనింగ్ అనమాట. సో లెట్ us కన్సిడర్ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. ఇప్పుడు ఈ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ని లెస్ దెన్ ఎప్సిలాన్ అని మనం ప్రూవ్ చేసినట్లయితే ఈ కంటిన్యూటీ డెఫినేషన్ యూజ్ చేసుకొని లెస్ దెన్ ఎప్సిలాన్ అనేది మనం ప్రూవ్ చేసినట్లయితే ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ రైమాన్ ఇంటిగ్రేబుల్ అని కన్క్లూజన్ రాయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ యూపీఎఫ్ అంటే ఏంటి, అప్పర్ రైమాన్ సమ్. అప్పర్ రైమాన్ సమ్ని క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. స్టార్టింగ్లో మనకు కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. నేనేం చేశానంటే ఇక్కడ లాంగ్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వితౌట్ కాన్సెప్ట్ కాబట్టి. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుంచుకోండి, యూపీఎఫ్ అంటే క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్, సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ అనమాట. ఇది ప్రాపర్టీ డెఫినేషన్ ఆఫ్ యూపీఎఫ్ అనమాట. ఎల్పిఎఫ్ అంటే లోవర్ రైమాన్ సమ్. లోవర్ రైమాన్ సమ్ని స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ అని రాసుకున్నాం. అంటే ఇప్పటి నుంచి మనకు యూపీఎఫ్ అని ఎక్కడైనా కనిపించింది అంటే దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎల్పిఎఫ్ అనేది ఎక్కడైనా కనిపిస్తే దాని ప్లేస్లో స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ని రీప్లేస్ చేయొచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ డెల్టా ఆర్ అనేది కామన్గా ఉంది కదా, ఈ రెండు ఇట్లు డెల్టా ఆర్ అనేది కామన్గా ఉంది. ఆ డెల్టా ఆర్ని కామన్ తీసుకుంటున్నాం. సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n కామన్ తీసుకుంటే స్మాల్ ఎంఆర్ మైనస్ క్యాపిటల్ ఎంఆర్ అనేది మిగిలిందనమాట. సో పైన మనం ఇంతకుముందు రాసినాం అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్ కంటిన్యూటీ నుంచి ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ మైనస్ క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అని రాయడం జరిగింది. అంటే ఈజ్ ఈక్వల్ టు పోయి లెస్ దెన్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ ప్లేస్లో లెస్ దెన్ని రీప్లేస్ చేస్తున్నాం. ఎంఆర్ మైనస్ ఎంఆర్ ప్లేస్లో ఎప్సిలాన్ బై బి మైనస్ ఏని రీప్లేస్ చేస్తున్నాం. ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని అవుట్ సైడ్ తీసుకోవడం జరిగింది. మిగిలింది ఏంటంటే సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ మిగిలిందనమాట. సో మనం సమేషన్ని విడదీసినట్టయితే డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 సో ఆన్ డెల్టా ఆర్ మైనస్ 1 ప్లస్ డెల్టా ఆర్ ప్లస్ సో ఆన్ డెల్టా ఎన్ అని రాయడం జరిగింది. అంటే డెల్టా 1 అంటే ఏంటి అంటే లెంత్ ఆఫ్ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్. అంటే ఇప్పుడు మనం పార్టీషన్ తీసుకున్నాం కదా, x0 x1 x2 అనేది ఈ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ డెల్టా 1 అనమాట. అంటే x1 మైనస్ x0 అనేది డెల్టా 1 అనమాట. సో డెల్టా 2 ఈజ్ నథింగ్ బట్ x2 మైనస్ x1, డెల్టా 3 ఈజ్ నథింగ్ బట్ x3 మైనస్ x2. ఆ విధంగా దీన్ని సింప్లిఫైగా రాసినట్లయితే x1 మైనస్ x0 ప్లస్ x2 మైనస్ x1 x3 మైనస్ x2 ప్లస్ సో ఆన్ xn మైనస్ 1 అని రాయడం జరిగింది. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసినట్లయితే ఫైనల్గా మనకు ఇక్కడ xn ఇక్కడ x0 అనేది మిగిలిపోవడం జరిగింది. సో దాన్ని ఇక్కడ రాసుకున్నాం గమనించండి, xn మైనస్ x0 అనేది. స్టార్టింగ్లో పార్టీషన్ అని రాసినప్పుడు ఫస్ట్ టర్మ్ని ఏ ఈజ్ ఈక్వల్ టు t0 అని స్టార్ట్ చేసినాం కదా, అదే x0 అనేది. లాస్ట్ టర్మ్ని b ఈజ్ ఈక్వల్ టు xn అన్నాం. సో xn ప్లేస్లో bని x0 ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ b మైనస్ ఏ రావడం జరిగింది. b మైనస్ ఏ క్యాన్సిల్ చేసినట్లయితే ఎప్సిలాన్ మిగిలింది. అంటే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అనేది మనకు రావడం జరిగింది. యూనిఫామ్ కంటిన్యూటీని తీసుకొని మనం యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అనేది ప్రూవ్ చేయడం జరిగింది. అంటే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ రైమన్ ఇంటిగ్రేబుల్. అర్థమైంది అనుకుంటున్నాను. యూనిఫామ్ కంటిన్యూటీ డెఫినేషన్ ఎక్కడ యూజ్ చేసాం సార్ మరి అంటే యూనిఫామ్ కంటిన్యూటీ డెఫినేషన్ నుంచే మనం ఇక్కడ ఎప్సిలాన్ బై లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అని రాయడం జరిగిందనమాట. ఇది సింప్లిఫై చేస్తే ఇక్కడ బి మైనస్ ఏ రావడం జరిగింది. బి మైనస్ ఏ క్యాన్సిల్ అవుతే మనకు ఎప్సిలాన్ మిగలడం జరిగింది. అంటే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయింది. హెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ రైమన్ ఇంటిగ్రేబుల్. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ రైమన్ ఇంటిగ్రేబుల్. ఓకే, see the next theorem.
ఎవ్రీ మోనోటోనిక్ ఫంక్షన్ ఈజ్ రైమాన్ ఇంటిగ్రేబుల్. ఎవ్రీ మోనోటోనిక్ ఫంక్షన్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ప్రూఫ్లో చూద్దాం. ఇఫ్ గివెన్ ఎఫ్ ఈజ్ ఎ మోనోటోనిక్ ఫంక్షన్, సో ఎఫ్ మోనోటోనిక్ ఫంక్షన్ అయ్యింది అంటే ఎవ్రీ మోనోటోనిక్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ మనకు తెలుసు ప్రీవియస్ థీరమ్స్లో నుంచి. సో ఎఫ్ అనేది మోనోటోనిక్ ఫంక్షన్ అవుతే ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది ఏ కామా బి. ఎఫ్ అనేది బౌండెడ్ అయ్యింది అంటే దానికి ఒక మ్యాక్సిమం మినిమం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఇంతకుముందు థీరంలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎఫ్ అటైన్స్ ఎస్ మ్యాక్సిమం అండ్ మినిమం. సో మ్యాక్సిమాన్ని క్యాపిటల్ ఎంఆర్తో, మినిమాన్ని స్మాల్ ఎంఆర్తో రిప్రజెంట్ చేస్తే స్మాల్ ఎంఆర్ ఇస్ అ ఇన్ఫ్యూమమ్, క్యాపిటల్ ఎంఆర్ ఇస్ అ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయడం జరిగింది. సో ఈ స్మాల్ ఎంఆర్ వాల్యూ ఏ విధంగా వస్తుంది ఒక ఫంక్షన్లో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ -1 చేస్తే స్మాల్ ఎంఆర్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ చేసినట్లయితే క్యాపిటల్ ఎంఆర్ రావడం జరుగుతుంది. ఓకే, సో నౌ బై ది డెఫినేషన్ వీ హ్యావ్ టు చూస్ ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ డెల్టా ఆర్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. వీ హ్యావ్ టు చూస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అయిన ప్రతిసారి డెల్టా ఆర్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది. ఇంతకుముందు మనం ఎంఆర్ మైనస్ క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అని కన్సిడర్ చేసుకున్నట్టు పైన ప్రూఫ్లో ఇక్కడ మనం దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. గుర్తుంచుకోండి, డెల్టా ఆర్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా, సో నౌ ఇంతకుముందులానే ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలన్నాం? ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలన్నమాట. సో యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ని ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని లెస్ దెన్ ఎప్సిలాన్గా తీసుకొని వచ్చినట్లయితే ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అవుతుంది. ఓకే, ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మరి మోనోటోనిక్ ఫంక్షన్ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేసాం సార్ అంటే మోనోటోనిక్ ఫంక్షన్ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేసాం? మోనోటోనిక్ అనే ఫంక్షన్ అనే వర్డ్ ఎందుకు ఇచ్చిండు అంటే మోనోటోనిక్ ఫంక్షన్ అయితే బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అయితే మ్యాక్సిమం మినిమాలు ఉంటాయి. మ్యాక్సిమం మినిమం ఉంటే ఇన్ఫ్యూమమ్ సుప్రీమమ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ఫ్యూమమ్ సుప్రీమమ్ ఉంటేనే స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ వాల్యూస్ రావడం జరుగుతుంది. క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ వాల్యూస్ వస్తేనే యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ని ఇక్కడ ఎంఆర్ డెల్టార్గా రాయడానికి వీలవుతుంది. సో అందుకోసం మనకేమి ఇచ్చిండు స్టార్టింగ్లో అంటే ఎఫ్ ఈజ్ అ మోనోటోనిక్ ఫంక్షన్ అని ఇవ్వడం జరిగింది. యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూపీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంతకుముందు అన్నాం సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ అని. ఎల్పీఎఫ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ అని. ఓకే, సో ఇక్కడ డెల్టా ఆర్ కామన్ ఉంది, కామన్ తీసుకుందాం. సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n కామన్ తీసుకుంటే క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ అని రావడం జరిగింది. ఇంతకుముందు చెప్పినాం క్యాపిటల్ ఎంఆర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ అని, స్మాల్ ఎంఆర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ -1 అని తీసుకోవడం జరిగింది. ఇక్కడ డెల్టా ఆర్ ఈజ్ నథింగ్ బట్, సో డెల్టా ఆర్ని తర్వాత రీప్లేస్ చేద్దాం. ముందు దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. సమ్మేషన్ సింబల్ని తీసేసినట్లయితే ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈజ్ ఈక్వల్ టు చూడండి జెడ్ కాదు, ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0, ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x1, ఎఫ్ ఆఫ్ x3 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 ఈ విధంగా రాసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ xn మైనస్ ఎఫ్ ఆఫ్ xn -1 వరకు రాసుకోవడం జరిగింది. ఇక్కడ క్యాన్సిలేషన్ అయ్యే పార్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తే మనకు ఎఫ్ ఆఫ్ xn మైనస్ ఎఫ్ ఆఫ్ x0 అనేది మిగలడం జరిగింది. సో మనం p అనే పార్టీషన్లో ఫస్ట్ టర్మ్ x0 అనేది ఏగా తీసుకుంటాం, xn అనేది bగా తీసుకుంటాం. ఓకేనా, సో ఇంటర్వెల్ ఏ కామా బిలో ఫస్ట్ టర్మ్ అనేది x0, లాస్ట్ టర్మ్ అనేది xn అనమాట. సో ఇక్కడ xn ప్లేస్లో bని, x0 ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ రావడం జరిగింది. డెల్టా ఆర్ అంటే మనము స్టార్టింగ్లో కన్సిడర్ చేసుకున్న దాని ప్రకారం లెస్ దెన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాయడం జరిగింది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏని క్యాన్సిలేషన్ చేస్తే లెస్ దెన్ ఎప్సిలాన్ అని రావడం జరిగింది. అంటే యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అనేది మనకు కావాల్సిన ప్రూఫ్ వచ్చేసింది. సో hence f is a Riemann integrable on a comma b. I hope all you understand. It is very clear. మోనోటోనిక్ ఫంక్షన్ అని ఇచ్చిండు. ఎవ్రీ మోనోటోనిక్ ఫంక్షన్ ఈజ్ ఎ బౌండెడ్ అయిందంటే ఒక మ్యాక్సిమం ఒక మినిమం ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. మ్యాక్సిమం మినిమాన్ని మనం ఇక్కడ ఇన్ఫ్యూమమ్ సుప్రీమంగా అనుకుంటాం. సో సుప్రీమంని క్యాపిటల్ ఎంఆర్ అనుకుంటున్నాం, ఇన్ఫ్యూమమ్ని స్మాల్ ఎంఆర్ అనుకుంటున్నాం. క్యాపిటల్ ఎంఆర్ అంటే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ అని, స్మాల్ ఎంఆర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ -1గా రాసుకున్న తర్వాత యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత సింప్లిఫికేషన్ చేస్తే యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రావడం జరిగింది. అండ్ ఎఫ్ ఇస్ ఎ రైమాన్ ఇంటిగ్రేబుల్ అని రాయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీ మోనోటోనిక్ ఫంక్షన్ ఇస్ ఏ రైమాన్ ఇంటిగ్రేబుల్కి సంబంధించిన ప్రూఫ్ అనమాట. నవ్ వీ హ్యావ్ వన్ మోర్ స్మాల్ థీరం, ఇంపార్టెంట్ థీరం. చూడండి, ఇది కూడా ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయ్యింది. స్టేట్మెంట్ ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఇఫ్ మ్యాప్స్ ఏ కామా బి టు ఆర్ బి అ బౌండెడ్ ఫంక్షన్ అని ఎందుకు ఇస్తున్నాడు? మోనోటోనిక్ ఆర్ ఇండైరెక్ట్గా బౌండెడ్ అని ఇస్తున్నాడు మనకు ప్రతి ప్రాబ్లంలో. ఎందుకు ఇస్తాడు అంటే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఎగ్జిస్ట్ అవ్వాలి, బౌండెడ్ ఫంక్షన్ అవుతేనే రైమాన్ ఇంటిగ్రేబుల్ అవుతుంది. ఎవ్రీ రైమాన్ ఇంటిగ్రేబుల్ బౌండెడ్ ఫంక్షన్స్ అన్ని రైమాన్ ఇంటిగ్రేబుల్స్ అవుతాయి. అది మనకు ప్రూఫ్ ఉంది, ఎవరీ బౌండెడ్ ఫంక్షన్ ఇస్ రైమాన్ ఇంటిగ్రేబుల్ అని. దాన్ని కూడా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఎఫ్బిఐ బౌండెడ్ ఫంక్షన్ అండ్ P means partition belongs to phi of a comma b, then small m into b minus a is less than or equal to LPF is less than or equal to UPF is less than or equal to capital M into b minus a అని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ ఏ కామా బి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండో ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ ఏ కామా బి అని ఇవ్వడం జరిగింది. అంటే ఎఫ్ ఈజ్ బౌండెడ్ అయిందంటే ఏమన్నా రైమాన్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అవుతుంది. రైమాన్ ఇంటిగ్రేబుల్ అయితే దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ పార్టిషన్ P belongs to phi of a comma b such that P is equal to A is equal to x0, x1, x2 so on, xn is equal to b. ఇంతకుముందే అన్నాం, ఈ ఇచ్చిన ఇంటర్వెల్లో ఏ కామా బి అనేవి x0, xn అవుతాయి, మిగిలిన అన్ని x2, x3 సో ఆన్ xn వరకు రాసుకోవడం జరుగుతుంది. సో నౌ బిఫోర్ వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇంతకుముందు మనం రఫ్ వర్క్లో చేసినట్టు అనమాట. ఇంతకుముందు పైన ప్రాబ్లంకి చేసినాం, ఇది మిడిల్లో, అదే ఇది ఇక్కడ మనకు ముందర యూజ్ అవుతుంది, అందుకే ముందుగానే ఇక్కడ చేసుకుంటున్నాం. సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ని డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 సో ఆన్ డెల్టా ఎన్గా రాయడం జరిగింది. డెల్టా 1 అంటే లెంత్ ఆఫ్ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ అంటే ఈ రెండు డిఫరెన్స్ అనమాట, x1 మైనస్ x0. డెల్టా 2 అంటే ఈ రెండు డిఫరెన్స్, x2 మైనస్ x1. డెల్టా 3 అంటే x2కి x3 డిఫరెన్స్, x3 మైనస్ x2 అనమాట. అట్లా డెల్టా ఎన్ అంటే ఈ టర్మ్ కన్నా ముందు టర్మ్ ఏముంటుంది, xn మైనస్ 1 ఉంటుంది. అంటే xn మైనస్ 1 అనమాట డెల్టా ఎన్ అంటే. ఆ విధంగా రాసుకున్నట్లయితే క్యాన్సిలేషన్ అయిన టర్మ్స్ని క్యాన్సిల్ చేస్తున్నాం. మిగిలింది మనకి ఏంటంటే xn మిగులుతుంది, xn మైనస్ x0 మిగులుతుంది. సో ఇక్కడ xn అంటే b, x0 అంటే a, b మైనస్ a రావడం జరిగింది. సమ్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ అంటే. ఓకే, నౌ వీ నో బై నోన్ కాన్సెప్ట్ స్మాల్ m ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇది బౌండెడ్ లాస్ట్ అండ్ ఫస్ట్ అంటే మినిమం మ్యాక్సిమం మధ్యలో ఎంఆర్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుందన్నమాట. ఇది మనకు నోన్ కాన్సెప్ట్, మనకు తెలుసు ప్రీవియస్ కాన్సెప్ట్ నుంచి. సో దీన్ని డైరెక్ట్గా రాసుకున్నట్లయితే m ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అని రాయడం జరిగింది. సో మల్టిప్లై ఆల్ సైడ్స్, అన్ని టర్మ్స్కి డెల్టా ఆర్తో మల్టిప్లై చేద్దాం. ఎం డెల్టా ఆర్, ఎంఆర్ డెల్టా ఆర్, క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్, క్యాపిటల్ ఎం డెల్టా ఆర్ అని రాయడం జరిగింది. సో తర్వాత మనకేం కావాలి అంటే ఇక్కడ ఉంది చూడండి, ఈ సಮೇషన్ కావాలి. సో టేకింగ్ సಮೇషన్ ఆన్ బోత్ సైడ్స్ మీన్స్ అన్ని టర్మ్స్కి సಮೇషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ m డెల్టా ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ mr డెల్టా ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ mr డెల్టా ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n m డెల్టా ఆర్ అని రాయడం జరిగింది. ఇక్కడ m అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకున్నాం, ఇక్కడ m కాన్స్టెంట్ బయటికి తీసుకున్నాం. ఇంతకుముందు ప్రీవియస్గా మనం చేసిన రెండు థీరమ్స్లో ఏం రాసుకున్నాం, క్యాపిటల్ M ఉంటే యూపీఎఫ్ అని రాసినాం, ఎంఆర్ డెల్టా ఆర్ ఉంటే యూపీఎఫ్ అని రాసినాం, స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఉంటే ఎల్పీఎఫ్ రాయడం జరిగింది. సో వీటి ప్లేస్లో ఎల్పీఎఫ్, వీటి ప్లేస్లో యూపీఎఫ్ని రీప్లేస్ చేస్తే మనకు ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఈ మొత్తం ప్లేస్లో మనం పైన సాల్వ్ చేయడం జరిగింది ఫ్రమ్ ది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి దాన్ని. అక్కడ నుంచి b మైనస్ ఏ రీప్లేస్ చేసినాం, m ఇంటూ b మైనస్ ఏ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పీఎఫ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ m ఇంటూ b మైనస్ ఏ అని రాయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ప్రూఫ్.
I hope all you understand. These three theorems are most important and very very easy theorems. So don't neglect it. I hope all you understand. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.